హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 29వ భాగం. చూడండి, ఈ ఫోటోలోని అమ్మాయిని ఫలానా ఏరియాలో చూశాను. ఎలాగైనా తనెక్కడుందో కనుక్కోవాలి అని రంజిత్ తన మనుషులకి చెప్తున్నాడు. కానీ సార్, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఈజీగా కనుక్కోవచ్చు కదా అని వాళ్ళంటే కోపంగా, ఆ విషయం నాకు తెలీదా? కానీ ఇంకొన్ని నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. డాడీకి దీనివల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, అందుకే చెప్తున్నా. నేనెక్కడైతే చూశానో అక్కడే ఎంక్వైరీ చేయండి. బట్ ఎలాగైనా ఆ అమ్మాయి నాకు కావాలి. ఓకే సార్ అంటూ వాళ్ళంతా వెళ్ళిపోయారు. శౌర్యకి హోంవర్క్ చేయిస్తున్న శిఖరకి ఎవరో డోర్ బెల్ కొట్టడంతో, మీనా వెళ్ళి ఎవరో చూడు. అలాగేనక్క అంటూ డోర్ ఓపెన్ చేసి చూడగా ఎదురుగా సుష్మా, సమీరా కనిపిస్తారు. ఎవరు కావాలండి? శిఖరని కలవాలి. అలాగా, రండి అని లోపలికి పిలిచి, అక్క నీకోసమే ఎవరో వచ్చారు అని చెప్పింది మీనా. ఎవరోనని తల తిప్పి చూసిన శిఖర ఎదురుగా సమీరా, సుష్మాలని చూసి, మీరు అంటూ ఏదో గుర్తు చేసుకున్నట్టు ఆలోచించి, మీరిద్దరూ సాత్విక్ బ్యాంక్లో పనిచేస్తారు కదా అంటే నవ్వుతూ, అవును శిఖర గారు, బాబుకి యాక్సిడెంట్ అయిందంటే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం. అలాగా, రండి రండి. లోపలికొచ్చి, శౌర్య ఎలా ఉన్నావు అంటూ తీసుకొచ్చిన చాక్లెట్స్, బిస్కెట్స్ ఇస్తున్నారు. థ్యాంక్స్ ఆంటీ అని వాటిని తీసుకున్నాడు శౌర్య. ఇప్పుడెలా ఉంది బాబు? తగ్గిపోయి స్కూల్కి కూడా వెళ్తున్నాడు. ముందు మీరు కూర్చోండి అని మీనా స్నాక్స్ తీసుకురా అనడంతో సరే అక్క అంటూ మీనా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి మీకేమవుతుంది అని సమీర అడిగితే, ఏమీ కాదు, మా అలాగే ఎవరూ లేరు, నాకు తోడుగా ఉంటుందని తీసుకొచ్చాను. అలాగా, హా. ఇంతలో శిఖరకి ఫోన్ రావడంతో పక్కకెళ్ళింది. హోంవర్క్ చేస్తున్న శౌర్యని కళ్ళార్పకుండా చూస్తుంది సమీర. ఏంటి అలా చూస్తున్నావు అని సుష్మా అడిగితే, వీడికి సాత్విక్ పోలికలేమైనా ఉన్నాయేమోనని చూస్తున్నా. ఇంత అనుమానమేంటే నీకు? తప్పేముంది, ఇద్దరికీ అసలే చాలా అటాచ్మెంట్ ఉంది కదా. మనసులో సుష్మా, ఇదిలా ఆలోచిస్తుందని సాత్విక్కి తెలిసిందంటే ముందు దీని పీక పట్టుకుంటాడు అనుకుంటుండగానే, సారీ అర్జెంట్ కాల్ అంటూ వచ్చిన శిఖర, చెప్పండి ఇంకేంటి విషయాలు అని అడిగింది. ఏమున్నాయి శిఖర, అంతా మామూలే అంటూ కాసేపు నార్మల్గానే మాట్లాడి, మీరేమనుకోకపోతే మీతో మా సమీర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటుంది అంది సుష్మా. అవునా, ఏంటది? ఇది కూడా నేనే చెప్పాలా? నువ్వు చెప్పవే అంటే అంటే శిఖర, అదేంటంటే. చెప్పు సమీరా, అంత ముఖ్యమైన విషయం ఏంటి అని అడిగింది శిఖర. అది మెల్లిగా సుష్మా తన పక్కన చెవిలో, నువ్విప్పుడు చెప్పకపోతే సాత్విక్ ఇక నీకు దక్కడు, తొందరగా చెప్పు అనడంతో గట్టిగా ఒకసారి బ్రీత్ తీసుకుని, శిఖరా, నేను సాత్విక్ని ప్రేమిస్తున్నాను. తనంటే నాకు చాలా ఇష్టం. కాని చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడోనని భయంగా ఉంది అంటుంటే తెలియకుండానే సమీర కళ్ళల్లో కన్నీళ్ళొచ్చేస్తున్నాయి. ఆశ్చర్యంగా, సమీరా, నువ్వు చెప్పేది నిజమా? నిజం శిఖర గారు. సమీరకి సాత్విక్ అంటే చాలా పంచప్రాణాలు. కాని తనకున్న భయం వల్ల చెప్పలేకపోతుంది. అందుకే మీకు చెప్తే అని సుష్మా అంటే, వాడి గురించి నీకు పూర్తిగా తెలుసా సమీరా అని అడిగింది శిఖర. తెలుసు, తనొక ఆర్ఫన్లో పెరిగాడు. అమ్మా నాన్న ఎవ్వరూ లేరు. మరి మీ వాళ్ళు ఒప్పుకుంటారా? తెలీదు, కాని ఒప్పిస్తాను. దానికంటే ముందు సాత్విక్ ఒప్పుకోవాలిగా. సాత్విక్ వాళ్ళమ్మ చనిపోయింది, కాని తండ్రి ఉన్నాడు. కాని ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలీదు. ఆయన్ని తలుచుకోవడానికి కూడా సాత్విక్ ఇష్టపడ్డు. అందుకని మరోసారి ఆలోచించుకో. ప్రేమించినప్పుడు ఇలాంటివన్నీ గుర్తురావు, కాని పెళ్లి వీటన్నిటితోనూ ముడిపడి ఉంటుంది అని శిఖర చెప్తే, ఇవేం నాకు పెద్ద విషయాలు కాదు. నాకు కావాల్సింది సాత్విక్, అంతేకాని తన బ్యాక్గ్రౌండ్ కాదు. కాకపోతే చెప్పాలంటేనే భయమేస్తుంది, అతనేమంటాడోనని. సమీర వైపు ఒకసారి చూసి, ఒకరు చెప్పడం వల్ల ఎవరి మనసులోనూ ప్రేమ పుట్టదు సమీరా. నిజమే, కాని అటువైపు ఆలోచించేలా అయినా చేయొచ్చు కదా. ఏమో, ఆయనకి నా ప్రేమ తెలిసాక నా మీద ఇష్టం కలగచ్చేమో
అని సమీరా అంటే, నీ కళ్ళల్లో వాడి మీద ఎంత ప్రేముందో నీ మాటల్లో తెలుస్తుంది. ఖచ్చితంగా వాడితో నేను మాట్లాడతాను అంది శిఖర. నిజంగానా? హా, కాని ఇప్పుడు కాదు. మరెప్పుడు? వాడిప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఇప్పుడు ఇలాంటివన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కొద్ది రోజులు ఓపిక పట్టు. ఐపీఎస్ వాడి కల ఖచ్చితంగా సాధిస్తాడు. అప్పుడు నేనే వాడితోనూ మీ వాళ్లతో కూడా మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తాను. నిజంగానే చెప్తున్నావా శిఖరా? నిజం సమీరా, బొమ్మలా ఉన్నావు. నీకంటే మంచి అమ్మాయి వాడికి మాత్రం ఎక్కడ దొరుకుతుంది అని శిఖర అంటే, కళ్లల్లో 1000 బల్బులు వెలుగుతుంటే సంతోషంతో తనని హగ్ చేసుకుంది సమీరా. థ్యాంక్ యూ శిఖరా, థ్యాంక్ యూ సో మచ్. నవ్వి, నువ్వు కూడా అప్పుడే ఏమీ చెప్పకు. ఇంకొద్ది రోజులే, వాడు సెలెక్ట్ అవ్వగానే నేనే చెప్తాను. సరే, సాత్విక్ ఐపీఎస్ అయితే నాకు కూడా హ్యాపీనే కదా, పొరపాటున కూడా చెప్పను అంది సమీరా. ఇలా రోజులు పాస్ అవుతూ ఉన్నాయి. రోజురోజుకి సిద్ధు శౌర్యకి డ్రగ్ లాగా ఎడిక్ట్ అయిపోతున్నాడు. అది ఎందుకు అనే దిశగా ఇంతవరకు అతను ఆలోచించనే లేదు. కాని ఏదో ఒక రోజు టైంలో శౌర్యని కలిసే వెళ్తాడు సిద్ధు. కన్నా, ఈరోజు మా ఇంటికి వెళ్దామా? కానీ అంకుల్, మా మమ్మీ కోపడుతుంది. స్కూల్కి రోజు లేటుగా వస్తున్నా అని మేడం ఫోన్ చేసి చెప్పారంట. మమ్మీ నిన్న సీరియస్ అయింది. అవునా? మరేం పర్లేదులే. కావాలంటే ఈరోజు నేనే వచ్చి నిన్ను మీ ఇంట్లో వదిలిపెట్టి మీ మమ్మీతో మాట్లాడతాను, సరేనా? నిజంగానా అంకుల్? నిజంగా. మరి స్కూల్? నువ్వు క్లాస్ ఫస్ట్ కదా, ఎలాగైనా కవర్ చేసేస్తావు. నో ప్రాబ్లం, ఓకేనా అనడంతో ఓకే అంటూ చనువుగా సిద్ధు చంకనెక్కేశాడు శౌర్య. వాణ్ణి తీసుకుని సరదాగా షాపింగ్ చేసి అట్నుండి అటు ఇంటికి తీసుకెళ్లాడు సిద్ధు. అంకుల్, మీ ఇల్లు చాలా పెద్దది తెలుసా? అదేంటి, ఇంతకుముందు వచ్చావు కదా, అప్పుడు చూడలేదా అని సిద్ధు అడిగితే, సరిగ్గా చూడలేదంకుల్, అప్పుడు ఎక్కువ పారిపోవడానికే చూశాను కదా. నవ్వి, సరే పదా అంటూ లోపలికి తీసుకెళ్లాడు. ఏరా టపాకాయ్, ఎలా ఉన్నావు అంటూ వెంకీ పలకరిస్తే, కనబడుతున్నానుకా, ఎలా ఉన్నాను? నీకేంటి, బానే ఉన్నావు. థ్యాంక్స్ అని ఇల్లంతా చూస్తూ తిరుగుతున్నాడు శౌర్య. మెట్ల కింద జిమ్ రూమ్ కనిపిస్తే అందులోకెళ్లాడు. ఆ పక్కనే బాక్సింగ్ ఎక్విప్మెంట్ మొత్తం కనిపించడంతో కళ్ళు మెరుస్తుండగా, అంకుల్, మీకు బాక్సింగ్ వచ్చా? రావడం కాదు కన్నా, మీ అంకుల్ బాక్సింగ్లో ఛాంపియన్ అని సిద్ధు అంటే, కళ్ళు విప్పార్చి, నిజంగానా అంకుల్? హా, అయితే నాకు నేర్పిస్తారా? నీకా? అవునంకుల్, నాకు బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. కానీ మా మమ్మీ దగ్గర బాక్సింగ్ అంటే చాలు తిట్టేస్తుంది. అవునా? సరే, రోజు ఒక ½ అవర్ వచ్చేయి, నేను నేర్పిస్తాను. నిజంగానా? అయితే నేనివి ఒకసారి తీసుకోవచ్చా? వేసుకోరా అంటూ తనే స్వయంగా చిన్ని చేతులకి పెద్ద గ్లౌజ్ తొడిగి ఇలా ఫోల్డ్ చేసి డిష్యూమ్ అంటూ ఇలా కిక్కివ్వాలి, ఓకేనా అని చూపిస్తుంటే కిలకిలా నవ్వేస్తున్నాడు బాబు. ఇప్పుడు ఇలా కొట్టాలి అంటూ మరోసారి చూపిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది వాడి చిన్ని కళ్ళల్లో. సిద్ధు, త్వరగా హ్యాండ్ వాష్ చేసుకొని రండి అని సుజీ పిలవడంతో, పద వెళ్దాం అని శౌర్యకి హ్యాండ్ వాష్ చేయించి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్లాడు సిద్ధు. అందరూ తింటున్న టేబుల్ ఎత్తుగా ఉండడంతో శౌర్యకి తినడం చేత కావట్లేదు. అంకుల్, నేను కింద కూర్చుంటాను, నాకందట్లేదు అంటూనే ప్లేట్ తీసుకుని కింద కూర్చోబోతుంటే, కనా ఇలారా అనడంతో ఏంటంకుల్ అంటూ సిద్ధు దగ్గరికొచ్చాడు. కిందేమీ అక్కర్లేదు, ఇలారా, నేను తినిపిస్తాను. నిజంగానా? కమ్ అనడంతో థ్యాంక్ యూ అంకుల్ అంటూ రాగానే వాడి ప్లేట్ పక్కన పెట్టేసి వాణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడి కోసం ఫోన్లో గేమ్ పెట్టించాడు. తన ప్లేట్లోనే వాడి చిన్ని నోట్లో పట్టేలా కొద్ది కొద్దిగా తినిపిస్తూ తను తింటుంటే మిగిలిన ముగ్గురు వింతగా వాళ్లనే చూస్తున్నారు. నచ్చిందా? సూపర్గా ఉందంకుల్, మెల్లిగా తిను, ఓకేనా? హా అంటూ గేమ్ ఆడుతున్నాడు శౌర్య. ఏమరపాటుగా ఎదురుగా చూసిన సిద్ధుకి ముగ్గురు తినడం మాని వీళ్లనే చూస్తుండడంతో, ఏంట్రా అలా చూస్తున్నారు? సిద్ధు, నువ్వేనా అని సుజీ అడిగితే, అదేం ప్రశ్నే, లేకపోతే ఏంట్రా, వాడి మీద నీకు ఇంత ఎఫెక్షన్ ఏంటి? వాడి ఎంగులు నువ్వు తింటున్నావు, కన్న తండ్రి కంటే ఎక్కువగా వాడి మీద ఎఫెక్షన్ పెంచుకుంటున్నావు. ఒక్కరోజు కూడా వాణ్ణి చూడకుండా ఉండలేకపోతున్నావు. అసలు నువ్వేనా ఇది అన్నాడు కుమార్. ఒకసారి ఒళ్ళో ఉన్న శౌర్యని చూసి ఆలోచనలో పడ్డాడు సిద్ధు. జూయి జూయి అనుకుంటూ ఫోన్లో బిజీగా ఆడుకుంటున్న శౌర్యని చూస్తూ, నిజమే, అసలు వీడికి నాకు ఏ సంబంధం ఉందని వీడికి ఇంతలా కనెక్ట్ అవుతున్నాను? నా మనసు ఎప్పుడు బాలేకపోయినా నాకు గుర్తొచ్చే రిలాక్సేషన్ వీడే. కాని ఎందుకిలా అని ఆలోచిస్తుంటే తల వెనక్కి పెట్టి, అంకుల్ ఆపెట్టు అయిపోయింది అన్నాడు శౌర్య. అప్పుడు స్పృహలోకొచ్చి,
నవ్వుతూ వాడి నోట్లో అన్నం పెడుతున్నాడు. తన ఎంగిలి పెడుతున్నా వాడి ఎంగిలి తింటున్నా తనకెలాంటి ఫీలింగ్ అనిపించట్లేదు సరికదా. చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాని ఎందుకు అనేది సిద్ధుకి అర్థం కావట్లేదు. ఫోన్లో ఏవో గేమ్స్ ఆడుతూనే సిద్ధు ఒళ్ళోనే నిద్రపోయాడు శౌర్య. వాణ్ణి జాగ్రత్తగా ఒళ్ళోకి చేర్చుకుని, ఏంట్రా నీ మీద నాకీ ఎఫెక్షన్? అసలెవరు నువ్వు? కాని నిన్ను చూస్తుంటే నాకెందుకింత సంతోషమో నాకర్థం కావట్లేదు అనుకుంటూనే నిద్దట్లో శౌర్య పక్కకి కదులుతుంటే వాణ్ణి సరిగ్గా పడుకోబెట్టుకుని ఇవే ఆలోచనలతో కళ్ళు మూసుకున్నాడు సిద్ధార్థ్. నా ఎనిమి వెళ్ళిపోయిందా అని మరుసటి రోజు ఆఫీస్కి రాగానే అడిగాడు. వెళ్తున్నట్టుంది, టైం అయింది కదా అని వెంకీ అంటే, ఈ ఫైల్ ఇచ్చి అర్జెంటుగా క్లియర్ చేయమన్నానని చెప్పు అన్నాడు సిద్ధు. కాని టైం అయిపోయింది కదరా, ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు కదా అని వెంకీ అన్నాడు. అది చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. నోరు మూసుకుని వెళ్ళి చెప్పమన్నది చెప్పు. కానీ చేయనంటే? అర్జెంటుగా కావాలన్నానని చెప్పు. అప్పటికి చేయనంటే తన సంగతి నేను చూస్తానన్నానని చెప్పు. సరేనని ఫైల్ తీసుకుని శిఖర చేతికిచ్చాడు వెంకీ. ఇప్పుడెలా కుదురుతుంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటూ గయ్యిమంది శిఖర. బుగ్గ మీద చేయి పెట్టుకుని, నేను ఈ మాటే చెప్పాను, కానీ చెయ్యకపోతే నీ పని తను చూస్తానన్నాడు అని చెప్పి పరిగెత్తినట్టే వెళ్ళిపోయాడు వెంకీ. కోపంగా సిద్ధార్థ్ దగ్గరికెళ్లిన శిఖర, నా వర్క్ టైం అయిపోయింది అంటే, వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలని తెలీదా నీకు? చిరాగ్గా ముఖం పెట్టుకుని, నా వర్క్ టైం అయిపోయినా మళ్ళీ ఫైల్స్ ఎందుకు పంపించారు? అందర్నీ పంపించి నిన్నొక్కదాన్నే ఇక్కడ ఉంచుదామని పంపించా. సిద్ధార్థ్, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఇప్పుడేమన్నానని? ఓ, ఉంచుకుంటా అన్నందుకా? నేనన్నది ఆఫీస్లో. ఏ, నువ్విలా ఇంకోలా అర్థం చేసుకున్నావా అని వెటకారంగా అడిగితే, నా వర్క్ కంప్లీట్ అయింది, నేను వెళ్తున్నాను. కుదరదు, నేనిచ్చిన వర్క్ అయ్యాకే నువ్వెళ్ళాలి. ఇదంతా అవ్వాలంటే చాలా లేట్ అవుతుంది సిద్ధు. ఏ, త్వరగా వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ని కలవాలా అని వెటకారంగా అడిగితే కోపంగా చూసింది. పోనీ ఓపెన్ చెయ్యి, వాడెవడో చెప్పి ఇప్పుడే వెళ్ళిపో. చెక్కపకపోతే ఆఫీస్లో నువ్వు నేను మాత్రమే ఉన్నాం, మర్చిపోకు. అయితే అయితే అంటావేంటి? నేనేంటో ఏం చేయగలనో నీకు తెలీదా అంటూ దగ్గరికొస్తుంటే తను ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ గోడ అడ్డం రావడంతో ఆగిపోయింది. పక్క నుండి వెళ్లబోతుంటే తనెళ్లకుండా గోడకు లాక్ చేసి, చెప్పు, ఎవడువాడు అని అడిగాడు సిద్ధు. చెప్పానుగా, నా బాయ్ ఫ్రెండ్ కమ్ కాబోయే హస్బెండ్ అని. అబద్ధాలు చెప్పింది చాలు, ఇప్పుడు నిజం చెప్పు అని సీరియస్గా అడిగాడు. సర్కాస్టింగ్గా నవ్వుతూ, మీరే అన్నారుగా అవసరాలు తీర్చడానికి నాకు మగాడుంటే చాలు అని, అలాంటివాడే అనుకోండి అని శిఖర అనగానే కోపంగా తన నడుం చుట్టూ చెయ్యేసి ఫోర్స్గా మీదకి లాక్కొని, వింటున్నాను కదా అని కథలు చెప్పకే, మర్యాదగా వాడెవడో చెప్పకపోతే నేనేంటో చూపిస్తాను అంటూ తన 2 బుగ్గలు గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కోబోతుంటే ఒక్కసారిగా డోర్ ఓపెన్ అయింది. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ చాలా బాగుంది కదా. సిద్ధు శౌర్యని తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. కాని వారెవరు అన్నది తనకి తెలీదు. శిఖర కొడుకని తెలిస్తే ఏమైపోతాడో. మరోవైపేమో సాత్విక్ ని బాయ్ ఫ్రెండ్ అని చెప్పినందుకు తనకు తెలియకుండానే ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నాడు సిద్ధు. ఎందుకు ఏమో మరి, ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, ఎందుకు శిఖరని అంతలా టార్గెట్ చేస్తున్నాడనేది తదుపరి ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. దానివల్ల ఎపిసోడ్స్ మీకు త్వరగా రావడమే కాకుండా నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.